ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ గుడ్ ఫ్రైడే శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు వారి యొక్క కృప, ఆయన మన కొరకు కార్చినటువంటి రక్తము ఈరోజు మన అందరము కూడా ఇలాగూ సంతోషముగా ఉండటానికి, ప్రభు మాటలను ధ్యానం చేసుకోవటానికి, ప్రభు సన్నిధానంలో మనందరము కూడా దేవుణ్ణి స్తుతించటానికి, ఆయన మన కొరకు కార్చిన రక్తము, ఆయన మన కొరకు పొందిన దెబ్బలు, ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఈ నూతనమైన జీవితమే. కాబట్టి ఈ దినము మన జీవితాన్ని మార్చేదిగా ఉండాలి. ఈ దినము మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి గుడ్ ఫ్రైడేగా ఉండాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. వాక్య భాగంలోనికి వెళ్ళటానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు శిలువలో పలికినటువంటి ఆ 7 మాటల యొక్క సారాంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మీరు సిలువలో పలికిన 7 మాటలు నాయనా, మీరు మాకు అనుగ్రహించినటువంటి సువార్త ప్రభా, ఈ సువార్తను ప్రభా సకల జనులకు ప్రభా మేము ప్రకటించే వారముగా ఉండినట్లుగా, ఈ సువార్త భారమును మేము కూడా కలిగి ఉండినట్లుగా మీరు మాకు సహాయం దయచేయండి. మీరు అనుసరించిన మార్గములో నాయనా, మీరు చూపించిన మార్గములో మేము నడుస్తూ ప్రభా నిత్య రాజ్యమునకు వారసులుగా చేర్చబడటానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో నాయనా అయ్యా తండ్రి సెలవు చాటున నీ దాసురాలని నన్ను మరుగుపరుచుకొని నాయనా నీ మాటలు వెల్లడి చేయమని యేసయ్య నామమును అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు వారు పలికిన ఈ 7 మాటలు 7 సువార్తలకు సాదృశ్యముగా ఉంది. ప్రభు వారు మనకు నేర్పిస్తున్నటువంటి 7 మార్గాలు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సకల జనులకు సువార్తను ప్రకటించండి. ఏంటి ఆ ప్రకటన, ఏంటి ఆ సువార్త అంటే మంచి మాట. మొదట మాట ఏంటి అని మనం ఇక్కడ చూస్తున్నట్లయితే, యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి మొదటి మాటను లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనము చూస్తూ ఉన్నట్లయితే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మొదట మాట క్షమ సువార్తగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన క్షమ సువార్త చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు కూడా ఆయన గొల్గొతా ప్రాంతమంతా కూడా భారభరితమైనటువంటి సిలువను మోసుకొని ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయన దేహం అంతా కూడా రక్తం కారుతుంది, ఆయన కాళ్లకు రక్తం కారుతుంది. మరి భయంకరమైనటువంటి 39 కొరడా దెబ్బల చేత ఆయన వీపంతా కూడా చీల్చివేయబడింది. భయంకరమైన బాధ, నొప్పి, వేదన. మరి ఆయనను మేకులు వేస్తున్నప్పుడు నిజంగా ఆయన యొక్క చేతుల్లో నుంచి, కాళ్ళలో నుంచి ఎంత భయంకరమైనటువంటి రక్తము, నొప్పి, వేదన. అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అండి? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏదైతే బోధిస్తూ వచ్చారో, యేసు ప్రభువారు ఆయన జీవించినటువంటి కాలములో, ఆయన సువార్త ప్రకటించినటువంటి కాలంలో ఏ మాటలైతే బోధిస్తూ వచ్చారో ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మనము చూస్తున్నట్లయితే, మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ములను హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ఆయన చెప్పి ఉన్నారు. హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగానే ఆయన చేసి ఉన్నాడు. ఆయన హింసించిన వారిని ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఆయనను బాధించిన వారిని ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఆయనను రక్తము వచ్చేటట్టుగా కొట్టిన వారిని ఆయన క్షమిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మాట్లాడినటువంటి మొదటి మాట
క్షమాపణ సువార్తను చేస్తూ ఉన్నాడు. ఆయన క్షమ సువార్తను ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వారు చలించలేకపోయారు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి హృదయాలు బండబారిపోయినాయి. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నువ్వు ఇంత మందిరానికి వెళ్తున్నావు, ఇన్ని గుడ్ ఫ్రైడేలు నీ జీవితంలో నువ్వు చూసుకొని ఉన్నావు. అయితే నీ హృదయము ఎలాగూ ఉన్నది? నీ హృదయము బండబారిపోయి ఉన్నదా? ఈరోజు మనము ప్రభువు చెప్పిన మార్గములో నడవలేకపోతూ ఉన్నాం. చిన్న వ్యక్తిని క్షమించలేని పరిస్థితిలో మనం ఉన్నాం. శత్రువుల దాకా పక్కన పెట్టండి, నీ ఇంటిలో ఉన్నటువంటి నీ సహోదరిని క్షమించలేని పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజము ఉంటూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు చేస్తున్నటువంటి పని మూలాన పదే 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 క్రీస్తు ప్రభుల వారిని మరలా మన మాటల చేత, మనం ఆయనను వెంబడించకపోవటం చేత, మనము ఆయన చెప్పినది చేయకపోవటం ద్వారా మనం ఆయనను మరలా సిరువేస్తూ ఉన్నాం. కానీ ప్రేమ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? తండ్రి, వీరిని క్షమించండి, వీరికి ఏం తెలియదయ్యా, వీరి కొరకు నేను రక్తం కార్చానయ్యా, వీరికి ఏం తెలియదయ్యా, ప్లీజ్ అయ్యా మీరు వీరిని క్షమించండి అని యేసు ప్రభువారు ఇప్పటికీ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నీవు ఆలోచిస్తున్న చెడు తలంపులు ఆయన తల మీద ముండ్ల మకుటముగా వేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది చెబుతూ ఉంటారు, నా మాటలు పరిశుద్ధం, నేను పరిశుద్ధం, నా జీవితం పరిశుద్ధం అని అనుకుంటున్నావు. నీ శత్రువుని నువ్వు ప్రేమిస్తున్నావా? నిన్ను హింసించిన వారిని నువ్వు క్షమిస్తూ ఉన్నావా? నీవు క్షమించగలిగినట్లయితే యేసు ప్రభు వారిని నీవు ఈరోజు అనుసరించినట్లే. ఆయన పరిశుద్ధ రక్తములో పవిత్రముగా మనము పరిశుద్ధపరచబడిన వారమైతే ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నీకు నాకు అందచేస్తున్న మొదటి సువార్త క్షమ సువార్త. నీవు కూడా సర్వలోకానికి అందించవలసిన సువార్త క్షమ సువార్తను మనము ప్రకటించాలి. ఇప్పుడు వరకు నువ్వు ఎవరినైతే క్షమించలేదో వారి దగ్గరకు వెళ్ళండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు నువ్వు చేయాల్సిన పని అదే. ఒకవేళ నీవు నేను గనక అలా చేయగలిగినట్లయితే ఈరోజు ప్రభువు మన కొరకు కాచిన ఈ రక్తము సంపూర్తి అయిపోయినట్లే. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము ఈ మాటలో చూసుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారు శిలువలో పలికినటువంటి రెండవ మాటను మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 42 వచనాన్ని 43 వచనాలను మనం చూసుకున్నట్లయితే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెబుతూ ఉన్నాను. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి ఈ రెండవ మాట రక్షణ సువార్తగా మనము చూస్తూ ఉన్నాం. ఒక దొంగకు నిశ్చయతను ఇచ్చినటువంటి సువార్త, ఒక దొంగకు అభయం ఇచ్చినటువంటి సువార్త. ప్రపంచ చరిత్రలోనే మనం చూస్తున్నట్లయితే ఒక చిన్న అవకాశంలోనే నిత్య రాజ్యమునకు చేర్చబడినటువంటి మరి వ్యక్తి ఈ దొంగ. సిలువలో ఈ దొంగ యేసు ప్రభు వారితో కలిసి మరి హింసించబడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని చాలా భయంకరంగా హింసిస్తూ ఉన్నారు. చాలా మంది కొడుతూ ఉన్నారు, పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు, మేకులు వేసి సిలువకు కొడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు మాత్రము ఆయన సిలువలో మాట్లాడుతున్నటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఈ మాట ఈ దొంగను చాలా ప్రభావితం చేసి ఉండవచ్చు. అరే, నిజంగా శత్రువుని కూడా క్షమించగలుగుతున్నాడు అంటే ఈయన ఖచ్చితంగా దేవుడే, ఈయనను నా హృదయంలో చేర్చుకోవాలి అని ఆయన ఆలోచన వచ్చిన వెంటనే ఆలస్యము చేయకోకుండా ఆయన యేసు ప్రభు వారితో దొంగ మాట్లాడుతున్నాడు. దేవా ప్రభువా, నీవు నేడు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా నీవు జ్ఞాపకము చేసుకో. ఈ దొంగకు 2 విషయాలు అర్థమైనాయి. ఈయన రాజు అని, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యము శాశ్వతమైనదని, ఆ రాజ్యములో సంతోషం ఉంటుందని, ఆ రాజ్యము నిత్యమైనటువంటి రాజ్యము అని ఆ దొంగకు అర్థమై ఉంటుంది. అందుకనే వెంటనే యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో అయ్యా. నిజంగా నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దొంగ హృదయాంతరంగములో నుండి
ప్రభు యందు విశ్వాసముంచి తన పశ్చాత్తాపమైన హృదయాన్ని యేసు ప్రభు వారు చూశారు. నిశ్చయతను కలగజేస్తూ ఉన్నాడు. ఒక దొంగకు నిశ్చయతను ఆయన కలగజేస్తూ, నిశ్చయముగా ఈ క్షణమే నీవు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటావు. ఆ క్షణమే అతను పరదేశంలో ఉన్నట్లుగా మనము ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రక్షణ స్వార్థ కేవలము దొంగకు మాత్రమే కాదు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీకు నాకు కూడా సంవత్సరాల తరబడి వాక్యాన్ని వింటూ ఉంటాం, సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తూనే ఉంటాం, సంవత్సరాల తరబడి దేవునిని ఆరాధిస్తూనే ఉంటాం. కానీ మన జీవితంలో సరైన మార్పును మనం చూడలేని పరిస్థితిలో ఉన్నాం. ఎప్పుడు వస్తాడో ప్రభు మనకు తెలియదు. ఆయన రాజ్యము శాశ్వతమైనది, ఆయన రాజ్యము సంతోషకరమైనది, ఆయన రాజ్యము బంగారుమయమైనది, ఆయన రాజ్యములో ఎప్పుడు కూడా ఆకలి దప్పులు ఉండవని ప్రభు వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఇలాంటి రాజ్యము కొరకు నీవింకా నిర్లక్ష్యము చేసుకుంటా, ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటా, ఇంకా రాజులకు రాజైనటువంటి యేసు ప్రభువారిని నీ హృదయములో నీవు నీ రక్షకుడిగా అంగీకరించకపోతే నీ పై పెదవుల నుంచి వచ్చేటువంటి ఏ మాట కూడా ప్రభు అంగీకరించలేడు. యేసు ప్రభువారు ఈ దొంగ అంతర్యాన్ని చూశాడు. ఈ దొంగ అంతరంలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపాన్ని చూసి ఏమంటున్నాడో తెలుసా? నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత గొప్ప మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చివరి క్షణముల్లో మనమున్నామో తెలియదు, ప్రభు ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. కానీ ఈ రోజే, ఈ క్షణమే. అందుకనే కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం ప్రకారము ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అంటున్నాడు పౌలు కొరింథీలకు రాసినటువంటి పత్రికలో. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ యొక్క రక్షణ సువార్త నీకు అందించబడుతూ ఉంది. ఈరోజు నీకు ఒక అవకాశం ఇవ్వబడుతూ ఉంది. దొంగకు నిశ్చయతనిచ్చినటువంటి దేవుడు, దొంగకు అభయం ఇచ్చినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా క్షమించి ఆయనతో పాటు ఆ శాశ్వతమైనటువంటి, ఆ నిత్యమైనటువంటి రాజ్యములో కూర్చోపెట్టుకోవటానికి, ఆయనతో పాటు మనము సహవాసము చేయటానికి, ఆ పెండ్లి విందులో మనము కూడా పాలిభాగస్థులం అవ్వటానికి ఆయన ఒక మంచి అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. దేవుని పాదముల చెంతకు చేరి, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నన్ను నువ్వు క్షమించి నీ రాజ్యములో నన్ను చేర్చుకో ప్రభా. ఈరోజు నా హృదయమును నీళ్లు కుమ్మరించినట్లు నీ యొక్క పాదముల మీద నేను కుమ్మరిస్తున్నాను ప్రభా అని నీవు ప్రార్థించగలిగినట్లయితే ప్రభు యొక్క సన్నిధి నీవు అనుభవించబోతున్నావు. నేడు నీవు కూడా నిశ్చయముగా నిత్య రాజ్యములో ప్రభుతో పాటు కలిసి మనము సంతోషించబోతున్నాం, మనం ఆనందించబోతున్నాం. అలా కాకోకుండా ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నా, ఇన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నా, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన భక్తి పరులుగా యాక్ట్ చేస్తున్నా సరే, నీ హృదయాన్ని గనక ప్రభువునకు ఇవ్వలేకపోతే గనక నీ జీవితాన్ని ఈరోజు ఇక్కడ, ఒకవేళ ఈ రాత్రి అనుకూల సమయము, ఇప్పుడే ఈ క్షణమే నిజంగా ప్రభు వచ్చినట్లయితే నీ పరిస్థితి ఏంటి? దేవుడు అందిస్తున్న ఈ 2వ మాట, రక్షణ సువార్త నీకు, నీ ఇంటి వారికి ఆయన రక్షణ సువార్త. తెలిసిన వారందరికీ చెప్పు, అమ్మా ఎంతకాలము ఇలా మొండి బారిపోయిన క్రైస్తవులమ్మలే మనం ఉంటాం? ఎంతకాలము మన జీవితం ఇలాగా ఉంటుంది? ఎంతకాలము మన బ్రతుకు ఇలా మొండి బారిపోయినట్లుగా ఉంటుంది? ప్రభు మన కొరకు కార్చిన రక్తము ద్వారా మనము విడుదల పొందుకున్నాం. ఇదిగో ఆ దొంగ గ్రహించాడు, ఈయన గొప్ప దేవుడు, నేను నా పాపములు పట్టుకొని ఈయన దగ్గరకు వెళ్తే ఈయన ఖచ్చితంగా నన్ను కూడా క్షమిస్తాడు అని ఆయన అంతరంగంలో గ్రహించాడు. తన పాపములన్నీ ఒప్పుకొని, ప్రభా నన్ను క్షమించి నీతో పాటు తీసుకొని వెళ్ళని ప్రార్థన చేస్తున్నప్పుడు నిశ్చయముగా దొంగను తీసుకొని వెళ్ళిన దేవుడు నీ కొరకు, నా కొరకు సిలువ రక్తము ఆయన కార్చి ఉంటుండగా ఆయన నిన్ను నన్ను తీసుకొని వెళ్ళడా? ఈరోజే, ఈ క్షణమే, ఇప్పుడే మోకరించి ప్రార్థన చేయి. నీ జీవితంలో ఏది ప్రభువుకి ఇష్టంగా లేదో, ఏది నీ జీవితంలో రక్షణ కార్యము జరగకుండా ఉందో, నీ జీవితంలో ఏది పాపముగా ఉందో దాన్ని విడిచిపెట్టేసాయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. హల్లెలూయా.
యేసు ప్రభువారు శిలువలో పలికినటువంటి 3వ మాటను మనం చూసుకున్నట్లయితే యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనం వరకు మనం చూస్తున్నట్లయితే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరకు నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. నిజంగా ఈ దేవుడు మాట్లాడినటువంటి ఈ 3వ మాటను మనం చూస్తున్నట్లయితే రాజ్య సువార్తగా మనం చూస్తూ ఉన్నాం. ఆదరణ మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు జీవించినంత కాలము ప్రభు లేఖనాలను నెరవేరుస్తూ ప్రభు లేఖనాలు సారముగా ఆయన జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి దినముల్లో చూస్తే క్రైస్తవులు కూడా ప్రభు ఆజ్ఞను తెలిసిన వారు కూడా భక్తిగా క్రమముగా మందిరానికి వెళ్తున్న వారు, దేవునిని ఆరాధిస్తున్న వారు, సంఘములో పెద్దలుగా ఉంటున్న వారు, సంఘములో చాలా ముఖ్యమైన వారిగా ఉంచిన వారు కూడా వారి తల్లిదండ్రులను ప్రేమించలేని పరిస్థితిలో వారు ఉంటూ ఉన్నారు. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నాడో తెలుసా? ఈరోజు ఇది ఒక రాజ్య సువార్త. అమ్మా, నీ తండ్రిని నీ తల్లిని నీవు సన్మానించు. నిర్గమకాండము 20వ అధ్యాయములో ప్రభు ఇచ్చిన ఆజ్ఞలలో ఆ యొక్క ఆజ్ఞను మనం చూస్తున్నట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించుము. నీకు నేను ఇచ్చినటువంటి బహుమానం ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులు నీవు వారి సంరక్షణలో ఉండటానికి, వారి కొరకు మీరు ఫలములు ఫలించే వారిగా ఉండాలని ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూడా చూడు, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఒక పక్కన సిలువ భారముగా ఉంది, చాలా భయంకరమైనటువంటి నొప్పుల చేత ఉన్నాడు, రక్తము కారుతూ ఉంది, శరీరం అంతా కూడా ఒకటే బాధ. అయినా సరే ఏం చేస్తున్నాడు? తన యొక్క హృదయాన్ని, తన రొమ్ముని ఆనుకున్నటువంటి తన ప్రియ శిష్యుడైనటువంటి యోహానును పిలిచి అంటున్నాడు, ఇదిగో ఈమె ఈ రోజు నుంచి నీకు తల్లిగా ఉంది, ఈమెను సంరక్షించవలసిన బాధ్యత నీ మీద ఉంది. నేను ఇప్పటి వరకు ఈమెను చూసుకుంటూ వచ్చాను, కానీ నీవు ఈ రోజు నుంచి చూసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, తల్లిదండ్రులు భారమైపోయినటువంటి దేవుని పిల్లలైన మీ అందరితో కూడా నేను మాట్లాడుతున్నాను. నా దేవుడు నేర్పించినటువంటి ఒక చక్కటి మాట అది ఏంటి అనంటే, నీ తల్లిదండ్రులను సంతోషపరచు. కానీ నేటి దినముల్లో బిజీ అని, మేము వండ పెట్టలేమని, వృద్ధాప్యములో ఉన్నారని వారిని వెలివేస్తున్నటువంటి స్థితిలో చూస్తూ ఉన్నాం. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో ఏమంటున్నాడు? ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. నీవు చేసినట్టే నీకు చేయబడును. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో రేపొద్దున నీ పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు వెక్కరించబడడు. నువ్వేది విత్తుతున్నావో అదే పంటను ఖచ్చితంగా నీవు కోస్తూ ఉంటావు. ప్రభు చేసినటువంటి 3వ మాటలో ఆంతర్యము ఇదే. ఆయన చేసిన రాజ్య సువార్త ఇది. సర్వలోకానికి చెప్తూ ఉన్నాడు, నీవు దీర్ఘాయుష్మంతుడవు అవ్వాలి అనంటే, నీవు సంతోషముగా ఉండాలి అనంటే, రేపొద్దున నువ్వు వృద్ధాప్యంలోనికి వెళ్ళినప్పుడు నీ పిల్లలు నిన్ను మంచిగా చూడాలి అనంటే, నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించాలి. ఎంత గొప్ప వార్త! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్త నీ జీవితంలో ఉందా? ఈ సువార్త నువ్వు చేయగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు చేయలేని పరిస్థితుల్లో అయితే ఈరోజే వెళ్ళు, నీ తల్లిదండ్రులకు ఫోన్ చేయండి. ఎవరైనా ఓల్డేజ్ హోమ్లో దింపాలనే ఆలోచన కలిగినట్లయితే నువ్వు మానుకోమని నేను ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తు ప్రభుల వారు చేసిన సువార్త అద్భుతమైనది. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాటను మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఆయన సిలువలో పలికినటువంటి ఆ 4వ మాట శ్రమ సువార్తను మరి ప్రకటిస్తూ ఉంది.
అప్పటి వరకు కూడా యేసు ప్రభువారు భరిస్తున్నటువంటి ఆ సిలువ భారము కంటే, ఆ ఘోరమైనటువంటి అవమానము కంటే, ఆ ఘోరమైనటువంటి మాటల కంటే కూడా ఆయనను ఎక్కువగా బాధించినటువంటి విషయం, మొదటిసారిగా తండ్రి నుండి ఎడబాటును యేసు ప్రభువారు ఆయన పలికినటువంటి 4వ మాటలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరికొద్ది క్షణములలో తన ప్రాణమును తండ్రికి అప్పచెప్పుతున్నటువంటి సమయం అది. తండ్రితో ఎడబాటు. దేవుడు బిగ్గరగా యేసు ప్రభువారు కేక వేస్తున్నారు. ఏంటి అనంటే, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా తండ్రి ఎందుకో నా చేయి విడిచావు. అదే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, ఆయన నలగకొచ్చుటకు యెహోవాకు ఇష్టమాయనను, ఆయనను అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా. ఒకవేళ ఆయన నలగ కొట్టబడటము తండ్రికి ఇష్టము లేకపోతే మన జీవితంలో ఈ రక్షణ కార్యము జరిగి ఉండేది కాదు. ఎంత ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు నిన్ను నన్ను ఆయన యొద్దకు చేర్చుకోవటానికి, నిన్ను నన్ను ఆయనకు సమీపస్తులుగా చేసుకోవటానికి ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఎడబాసినట్లుగా మనము ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ఆయనను నలగకొట్టటము దేవునికి ఇష్టమాయను. నీ కొరకు నా కొరకు తన కుమారుని నలగకొట్టడానికి, మనము ఆయన బిడ్డలుగా ఉండటానికి, మనము ఆయన సహవాసముగా, ఆయన సంతానముగా మనము చేర్చబడటానికి దేవుని యొక్క ప్రేమ ఉన్నతమైనది. అదే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. హల్లెలూయా. ఏదేను వనములో ఏ తండ్రితో అయితే మనము సహవాసాన్ని కోల్పోయామో, ఏ తండ్రితో అయితే మనకున్నటువంటి ఆ రిలేషన్షిప్ని మనం కోల్పోయామో, ఆ యొక్క సంబంధాన్ని తిరిగి తీసుకోవటానికి, మనము కోల్పోయినటువంటి ఆ సహవాసాన్ని ఆయన మనకు తిరిగి ఇవ్వటానికి, ఆయన యొద్దకు మనము చేర్చుకొనబడటానికి ప్రభు నిజంగా ఎంత గొప్ప త్యాగమో. ఆయన సిలువలో ఆయన ప్రియ కుమారుని రక్తము ద్వారా మన పాపమునకు పరిహారము చేసి ఆయన మనకు విడుదల కలగజేశాడు. పాపపు బానిసత్వంలో ఉన్న మన జీవితాలను, పాపపు బానిసత్వములో కొట్టుమిట్టాడుతూ ఇంకెన్నటికి నీ తండ్రి యొద్దకు చేరలేని పరిస్థితిలో ఉన్న మన జీవితాలను యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా, యేసు ప్రభువారి యొక్క చేతిని ఎడబాటం ద్వారా మన చేతిని తండ్రితో కలిపినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏ పాపం ఎరుగునటువంటి ఆయన నీ కొరకు నా కొరకు పాపిగా మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? మనము తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని మనకు తిరిగి ఇవ్వటానికి, మనం తండ్రితో కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి ఇవ్వటానికి, ఆదాము అవిధేయత చేత పాపము మనలను ఏలుతూ ఉందో ఆ పాపపు ముళ్ళును విరగకొట్టబడాలి అనంటే యేసు ప్రభువారిని ఎడబార్చి మనలను ఆయనతో పాటు చేర్చుకున్నట్లుగా మనం లేఖనాలలో చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమ సువార్త ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాగ్దానము ఈరోజు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఇంకెందుకు నీ పాపములో కొట్టబడుతున్నావు? ఇంకెందుకు దేవుని వైపుకు తిరగకోకుండా బ్రతుకుతున్నావు? ఇంకెన్ని గుడ్ ఫ్రైడేలు నీ జీవితంలో నువ్వు చేసుకుంటూ అవిధేయతతో వెనక్కి తిరగకోకుండా, మార్పు లేకుండా బ్రతుకుతూ ఉన్నావు? ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేటి దినము ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం. తండ్రి ప్రేమను అర్థం చేసుకుని మన పాపమును విడిచిపెట్టి ప్రభు సన్నిధానములో మనము నిలబడగలిగినట్లయితే ప్రభు శక్తిని మనం అనుభవించబోతున్నాం. ఇంకా మనము స్వతంత్రులుగా జీవించబడబోతున్నాం. ప్రభు యొక్క రాజ్యములో మనము చేర్చబడబోతున్నాం. హల్లెలూయా. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నాను అనెను. ఈ యొక్క 5వ మాట సజీవమైనటువంటి సువార్తగా మనం చూస్తూ ఉన్నాం.
మీ అందరికీ కూడా ఒక ప్రశ్న వస్తుండవచ్చు, యేసు ప్రభువారు ఎంత గొప్ప మాటలు చెప్పారు, నా దగ్గరకు వచ్చేవాడు ఎన్నడూ కూడా దప్పిక కొనడు, ఎన్నటికి కూడా మీకు దాహం అనేది ఉండదు, నేనిచ్చు నీళ్లు తాగితే జీవజలములో ఊట అయి ఉన్నాను నేనని ప్రభు మాట్లాడి ఉన్నారు కదా. సిలువలో యేసు ప్రభువారు దప్పిక కొనటం ఏంటి, యేసు ప్రభువారికి దాహం ఏంటి అని మీ అందరికీ కూడా ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. కానీ ఆయన లేఖనాలను నెరవేర్చుతూ ఇక్కడ ఒక మాట రాస్తూ ఉన్నాడు, ఆయన లేఖనము నెరవేర్చినట్లుగా దప్పిక కొని ఉన్నాడు. యేసు ప్రభువారు జన్మించటానికంటే ముందు అనేక వేల సంవత్సరాల క్రితము అనేక మంది ప్రవక్తలు యేసు ప్రభువారి యొక్క రాకను గురించి వారు ప్రవచించినట్లుగా లేఖన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందులో చాలా ఎక్కువగా యేసు ప్రభువారి గురించి ప్రవచించినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు మహారాజు. అదే ఈ 29వ దావీదు కీర్తన 21వ చరణంలో మనం చూస్తున్నట్లయితే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి. అప్పటికే యేసు ప్రభువారు మండు టెండలో భారభరితమైనటువంటి ఆ సిలువను మోస్తూ తన శరీరంలో ఉన్నటువంటి రక్తము నీరు అంతా కూడా మరి కారిపోయి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మరి అంతము అక్కడక్కడ మనం యోహాను సువార్తలో చూస్తే అంతము అయిపోయింది, ఇంకా సమస్తము సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లుగా దప్పిక కొని ఉన్నానని అక్కడ మాట్లాడాడు. ఆయనకు ఆత్మల విషయమైనటువంటి దప్పిక అక్కడ ఉంది. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, సజీవమైనటువంటి సువార్తను యేసు ప్రభువారు పలికినటువంటి ఆ 5వ మాటలో మనం చూస్తూ ఉన్నాం. నీవు నరకములో పడివేయబడకూడదని, నీవు నరకములో ఆ నిత్యమైనటువంటి అగ్నిలో కాల్చివేయబడకూడదని యేసు ప్రభువారి యొక్క దప్పిక నిరక్షణార్థమై ఈరోజు వాక్యము వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని కొరకు నీ దప్పిక? మనము కూడా జీవము కలిగిన వారముగా ఉండాలని, మనము కూడా నిత్య రాజ్యమునకు వారసులుగా చేర్చబడాలని ఈరోజు ఈ సజీవ సువార్త నీ కొరకు నా కొరకు అందించబడుతూ ఉంది. క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి ఈ 5వ మాట ద్వారా ప్రభు నీకు అందచేస్తూ ఉన్నాడు. నిర్ణయం నీ చేతిలోనే ఉంది. నీవు ఈ లోకము కొరకైన దాహాన్ని కలిగి ఉన్నావా, లేకపోతే నిన్ను నన్ను నరకములో మనము దప్పిక కొనకుండా ఉండాలని, మనము నిత్య రాజ్యమునకు వారసులుగా చేర్చబడాలని ప్రభుల వారు దప్పిక కొని ఉన్నట్లుగా మనము ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే మన దాహమును తీర్చి మనలో నిత్య జీవమునకు వారసులుగా ఆయన చేయబోతూ ఉన్నాడు. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 6వ మాటను మనము యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, సమాప్తమైనది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇది విజయముతో కూడినటువంటి సువార్త, ఇది సంపూర్ణమైనటువంటి సువార్త. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఈ 6వ మాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఈ యొక్క 6వ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఏ పని నిమిత్తమై పరలోక రాజ్యమును విడిచిపెట్టి, తండ్రి యొక్క సముఖమును విడిచిపెట్టి ఈ భూలోకములో సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా ఆయన భూమి మీదకు వచ్చి ఉన్నాడో ఆ యొక్క మాట నెరవేర్చబడుతున్న దానికి సంతృప్తితో యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 7వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేను మహిమపరచితిని అని ఈ లేఖన భాగము ఎంత అద్భుతమైనది. ఏ పని కోసమైతే నా మహిమను విడిచానో, ఏ పని కోసమైతే ఆ నిత్య రాజ్యమును విడిచిపెట్టి, ఆ యొక్క సింహాసనమును విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చానో ఆ పనిని నేను సంపూర్తి చేసి ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, సర్వలోకాన్ని పాపము నుండి విమోచించి వారిని రక్షణలోనికి నడిపించే కార్యము సమాప్తమైపోయినట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన ఏమంటున్నాడు, నశించుచున్న దానిని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడిగా ఆయన భూమి మీదకు వచ్చాడు. అవును, పాపి అయినటువంటి మనలను, పాపులమైన మనలను, పాపముగా మార్చబడినటువంటి మనలను మన అవిధేయత చేత, మన పాపము చేత మనము దేవుని నుండి దూరం అయిపోయినాము కాబట్టి దేవునికి మనలను సమీపస్తులుగా చేయటానికి ఆయన ఈ భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేయవలసినటువంటి బలి అర్పణ, ఆయన చేయవలసినటువంటి ప్రాయశ్చిత్తమైనటువంటి పాప పరిహారార్థ బలి ఆయన సంపూర్తి చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ధర్మశాస్త్రపు విధిని సంపూర్తి సమాప్తము చేసి ఉన్నాడని ఈ యొక్క సజీవ సువార్తలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏది కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా చేయలేదు. లేఖనాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఆయన శిలువ మరణము పొందుకొని తిరిగి లేచి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు. ఈ మాటలు మనము నిజంగా చాలా బాగా గమనించినట్లయితే మన శ్రమలు సమాప్తము చేయబడ్డాయి, మనకున్నటువంటి పాపపు భారము సమాప్తము చేయబడింది, ప్రభువుకు మనకు ఉన్నటువంటి ఆ ఎడబాటు సమాప్తము చేయబడింది. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాప్తము చేయబడిన దానిని ఈరోజు నీవు నేను పొందుకోలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటి అనంటే మన జీవితాలు ప్రభువుకి అనుకూలముగా లేకపోవటమే, మన జీవితాలు ప్రభు చెప్పిన మార్గములో నడవలేకపోవటమే, లేకపోతే ప్రభు ఇచ్చిన దానిని మనము అంగీకరించలేకపోవటమే. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు సమాప్తము చేసి ఇచ్చినటువంటి ఆ రక్షణ ఈరోజు ఉచితముగా నీకు నాకు అందించబడుతుంది. దాన్ని మనం స్వీకరించుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి విజయోత్సాహమైనటువంటి సువార్తను మనకు అందించబడుతూ ఉంది. యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనములో మనం చూస్తున్నట్లయితే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అదే అప్పటి వరకు ఈ భయంకరమైనటువంటి సందర్భాన్ని, ఈ భయంకరమైనటువంటి సన్నివేశాన్ని ఆసక్తితో యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ కూర్చున్న వారందరూ, నిల్చున్న వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన శిష్యులు చూస్తూ ఉన్నారు. ఈ సృష్టి కూడా మిగుల ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. యేసు ప్రభువారు మరణానికంటే ముందు నెరవేర్చవలసినటువంటి చిట్ట చివర ప్రవచనము 31వ దావీదు కీర్తన 5వ చరణంలో మనం చూస్తే, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. చివరి ప్రవచనాన్ని ఆయన అక్కడ నెరవేరుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు ఆయన పలికి ఉన్నాడో, ఎప్పుడైతే ఈ మాటలు ఆయన నోటిలో నుండి వచ్చినాయో, సృష్టి దానిని చూడలేకపోయింది. చీకటి మయమైపోయిందంట. దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి తరుణములోనే తన ఆత్మను ఎప్పుడైతే తండ్రికి అప్పగించుతూ ఉన్నాడో, సృష్టి మిగుల చీకటి అయిపోయినట్లుగా మన మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనంలో మనము చూస్తూ ఉండవచ్చు. గర్భాలయపు తెర పైనుండి కిందకు చినిగిపోయెను అని అక్కడ రాయబడుతూ ఉంది. భూమి పునాదులు వణికెను, పాపపు ముళ్ళు విరగకొట్టబడింది. ఈ పాపము వలన వచ్చు జీతము మరణమై ఉంటుండగా ఆ మరణపు ముళ్ళును యేసు ప్రభువారు సిలువలో విరగకొట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రెండవ విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, సాతాను ఓడిపోయాడు. సాతాను యొక్క సామ్రాజ్యము కూలిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సిలువ మరణము ద్వారా మానవుని యొక్క పాపమనే ముళ్ళు విరగకొట్టబడినట్లుగా దేవుడు ఈరోజు నీకు నాకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని బిడ్డ తన ఆత్మను తండ్రికి అప్పచెప్పుతూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెడుతూ ఉన్నానని క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప విషయాలు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏ శరీరములో అయితే మనము పాపమును ధరించుకొని ఉన్నామో, ఏ శరీరానికైతే మరణము నుండి మనము విడుదల పొందుకోలేని పరిస్థితిలో ఉన్నామో, యేసు ప్రభు వారి యొక్క రక్తము మన ఆత్మను శుద్ధీకరించి ఏ మహిమను, ఏ సహవాసాన్ని అయితే మనం కోల్పోయామో ఆ సహవాసాన్ని
తిరిగి పొందుకునే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ చివరి మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సిలువ శ్రమలు నీ కోసమే, ఈ సిలువలో నేను కార్చిన రక్తము నీ కోసమే. ఎందుకు అనంటే నిన్ను నన్ను నా తండ్రి యొద్దకు చేర్చుకొనటానికి. ఈరోజు చాలా గుడ్ ఫ్రైడేలు నీ జీవితంలో అయిపోయి ఉండవచ్చు, చాలా ఈస్టర్లు నీ జీవితంలో అయిపోయి ఉండొచ్చు, ఎన్నో ప్రసంగాలు నీ జీవితంలో నువ్వు విని ఉండవచ్చు, ఎన్నో రకమైన మాటలను విని ఉండవచ్చు. ఈరోజు నీ ఆత్మను, నీ శరీరమును, నీ దేహమును పాడు చేస్తున్న దానిని క్రీస్తు ప్రభుల వారు సిలువలో జయించి ఉన్నారు. కాబట్టి ఆయన ఏదైతే సువార్తను ప్రకటించాడో ఈరోజు అదే సువార్త ద్వారా మనలను మనం సరిచేసుకుంటూ, మనలను మనము ఒక యేసు ప్రభు వారినే రోల్ మోడల్గా చేసుకొని ఆయన నడిపించిన మార్గములో, ఆయన నడిపించినటువంటి బాటలో మనము నడుస్తూ ఉన్నట్లయితే ఈ గొప్ప మర్మము నీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. మన జీవితాలను ఆ రీతిగా, మన ఆత్మలను, మన శరీరాలను, మన యొక్క మనస్సులను ప్రభువుకి అప్పగించుకున్నట్లయితే ఈ శుభ శుక్రవారము నాడు ప్రభువు చేసినటువంటి ఎంత గొప్ప కార్యములో నీవు నేను పాలిపంపులు పొందుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం? ప్రభు సన్నిధానంలోకి రా, మోకరించు, ప్రార్థన చేయి. ప్రభువా, నేను సిలువనెత్తుకుంటున్నాను, కానీ సిలువకు దూరముగా ప్రవర్తిస్తున్నాను. ప్రభువా, నీవు చెప్పిన మార్గాన్ని నేను వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, కానీ నా జీవితంలో సిలువ అనుభవము లేదు ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తున్నట్లయితే ఈరోజు ప్రభు నిత్యంగా ఉచితముగా నువ్వు వెలపెట్టాల్సిన అవసరం లేదు, నీ కొరకు ఆయన వెలపెట్టి ఉన్నాడు. కాబట్టి ఆ ఉచితమైన దానిని నీవు పొందుకోవాలని నేను ఈరోజు ఆశపడుతూ ఉన్నాను. ఒక్కరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అవిధేయత వలన వచ్చినటువంటి ఆ యొక్క మరణపు ముళ్ళును ప్రభు విరగొచ్చి ఉన్నాడు. ఆ సిలువలో నీ మరణపు ముళ్ళు విరగొచ్చబడింది. శరీర దేహముతో పాటి పెట్టబడినటువంటి ఆయన ఆత్మ దేహముతో ఎలాగూ పునరుద్ధానుడయ్యాడో ఈరోజు పాపం అనేటువంటి నీ శరీరములో ఈ సిలువలో పాతి పెట్టబడుతున్నటువంటి నీవు నేను కూడా మన హృదయములను ప్రభువునకు, మన ఆత్మలను అప్పగించుకున్నట్లయితే మనము కూడా ఆత్మదేహములతో ప్రభువుని మహిమపరిచే వారముగా లేవనెత్తబడబోతున్నాం. ఈరోజు నీ జీవితం మార్చివేయబడుతుంది. ఈరోజు నీ బ్రతుకు మారివేయబడుతుంది. ఈ లోకము కొరకైన దాహాన్ని విడిచిపెట్టేసి ప్రభు కొరకైన దాహాన్ని, ప్రభు కొరకైనటువంటి ఈ సువార్తను, 7 సువార్తలు నీ జీవితంలో నువ్వు అనువయించుకున్నట్లయితే you are going to see more great beautiful days in your life. God bless you all. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు నాయనా. గొప్ప దేవా మీకు వందనాలు. కనికర సంపన్నుడా మీకు వందనాలు నాయనా. మీరు సిలువలో పలికిన ఈ 7 మాటలు నాయనా, అమూల్యమైన సువార్తను ప్రభా అయా అతన్ని ప్రకటిస్తూ ఉండగా నాయనా, ఈ సువార్తను పట్టుకొని నాయనా మేము సర్వలోకమునకు వెళ్ళి అతని ఈ సువార్తను ప్రకటించే వారముగా ఉండినట్లుగా మీరు మాకు సహాయం దయచేయండి. మా ప్రతి పాపమును, మా ప్రతి లోకమును ప్రభా, మా ప్రతి శరీరాశను నీ ముందు నాయన మేము పాతి పెడుతూ నాయన అయా ఉన్నతమైనటువంటి మహిమ దేహముల వలె మేము ప్రభా పునరుద్ధానము పొందినట్లుగా మీరు మాకు సహాయమును దయచేయమని, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ వాక్యము ఫలించి అభివృద్ధి చేయనట్లుగా మీరు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ కూడా యేసు ప్రభుల వారి యొక్క శుభ శుక్రవార శుభములను నేను తెలియజేస్తూ ఉన్నాను. పునరుద్ధానమును మనమందరము కూడా అనుభవించబోతూ ఉండగా ప్రభు సన్నిధానములో సంతోషించండి, వాక్యానుసారముగా మీరు జీవించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.